కాళేశ్వరం నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. బయటకు వస్తుంది. రేపటి నుంచి సొమ్ము కక్కిస్తారు, ఎల్లుండి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు వస్తే ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటే దీన్ని కొండంగా ఎలుకను పట్టినట్టుగా ఏమీ లేకుండా ఈరోజు మీరు కేవలం టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడుకుని ఐవాజ్ చేసేసుకొని మీరు రాజకీయంగా 4 మాటలు మాట్లాడుకున్నారు తప్ప వాస్తవంగా ఇది కేవలం ఒక త్రాష్ అధ్యక్ష. ఇదొక త్రాష్, ఇదొక వాస్తవంగా ఈ కంప్లీట్ ఇది ఘోష్ గారి నివేదికలో ఎలాంటి మీరు వారికి పరిమితులు పెట్టి వారికి వాస్తవంగా వారికి అవకాశం లేకుండా పరిమితులు పెట్టి వాస్తవాలను బయటకు రానియకుండా ఒక చిత్తశుద్ధి లేకుండా మీరు ఈరోజు ఈ కమిటీని వేసినట్టుగా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. నేను ఓవైసీ గారు మీకు 3 సార్లు సమయం ఇచ్చిన ఓవైసీ గారికి మాట్లాడండి. అక్బర్ భాయ్ ఏక్ మినిట్ కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రజలు వీళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, ఎందుకోసమని టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కి ప్రేమ పెరుగుతున్నది, ఎందుకోసమని టీఆర్ఎస్ మీద ఇంత లీనియంట్ గా ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది, మీ మధ్యలో ఏం అవగాహన కుదిరింది, ఎందుకోసమని వారి మీద మరి ఈ రకంగా ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేయకుండా అది ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి పడితే మీరు మరి ఓఆర్ఆర్ టెండర్ దగ్గర నుంచి పడితే కాళేశ్వరం నుంచి పడితే కమిషన్ కాకతీయ వరకు ఏ ఒక్క అంశం 16 ఆరోపణలు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ మీద ఈ రోజు వరకు మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకోసం కాలయాపన చేస్తా ఉన్నారు, ఎందుకు కేసులు పెడతలేరని చెప్పి ప్రజలు ఈ రోజు అనుమానంగా మన వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష.